పోక్సో కేసులో ఒక దోషికి విధించిన శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు అరుదైన తీర్పునిచ్చింది. ఆ వ్యక్తి బాధితురాల్ని వివాహం చేసుకోవడం, ఓ బిడ్డ జన్మించటం, వారు ప్రశాంత కుటుంబ జీవితాన్ని గడుపుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ నేరం ప్రేమతో జరిగిందని, కామంతో కాదని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి నిందితుడి శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి చెన్నై ట్రయల్ కోర్టు 2018లో 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును మద్రాసు హైకోర్టులో నిందితుడు సవాల్ చేశాడు. బాధితురాల్ని తాను వివాహం చేసుకున్నానని, బిడ్డతో సంతోషంగా ఉన్నామని పేర్కొన్నాడు. అయితే మద్రాసు హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేయడంతో నిందితుడు 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బాధితురాలు కూడా కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేస్తూ తాను సదరు వ్యక్తితోనే జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో కూడిన ధర్మాసనం నిందితుడికి విధించిన శిక్షను రద్దు చేసింది. భార్యాబిడ్డలను విడిచిపెట్టకుండా జీవితాంతం గౌరవంగా చూసుకోవాలని అతడికి షరతు విధించింది.